మేము స్థుతించి వేడుకుంటున్నాం. గొప్ప దేవుడు స్తోత్రాలు. బాలరాజు పద్మ నా తండ్రి, వీరిద్దరిని నా తండ్రి ప్రధాన సేవకు ప్రతిష్ఠించుతూ ఉండగా ఈ సన్నిధి కృపను తండ్రి ఇదిగో ఇతడు నాకు అనుకూలమైన పరిచయం చేయుచున్నాడని తండ్రి మీరు సెలవించినట్లుగా, అలాగే దావీదు గురించి నా తండ్రి మీరు మాట్లాడారు. ఇతడు నా ఇష్టానుసారమైన కుమారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని తండ్రి మీరు సెలవించారు. అలాగే నా తండ్రి ప్రభా మీరు ఈ లోకములకు ఎందుకు వచ్చారు, ఎందు నిమిత్తము నాయన ఈ ప్రాంతానికి ఈ భూమికి దిగి వచ్చారు తండ్రి, మీ చిత్తము నెరవేర్చుటకు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారని తండ్రి మీరు సెలవించారు. ఆ రీతిగా నా తండ్రి ఈ యొక్క సేవకులుగా నా తండ్రి మీరు ప్రతిష్ఠించుతూ ఉండగా మీ సమృద్ధిని మీరు దయచేయండి. ఆయన సేవకులుగా నా తండ్రి వీరిని అభిషేకిస్తూ ఉండగా, సేవకులు నా తండ్రి వీరిని అభిషేకిస్తూ ఉండగా కృపా వరములను తండ్రి మీరు విప్పండి. నా తండ్రి కృపా వరములతో ప్రభా మీరు నింపండి. అనేక జనములకు జాతులకు తండ్రి ప్రభా తండ్రిగా ఉండునట్లుగా కృప చూపించమని తండ్రి వేడుకుంటున్నాం. నమ్మదగిన దేవుడా నీకు స్తోత్రములు. నాయన యాజకత్వ విషయములో, సేవా విషయములో నా తండ్రి నేను అక్కడ పర్యంత వరకు నమ్మకముగా ఉండునట్లుగా కృప చూపించమని తండ్రి వేడుకుంటున్నాం. తగిన కృపనివ్వండి, జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, అభిషేకమునివ్వండి, వాక్శక్తినివ్వండి. నాయన సేవా పరిచర్యలో ఆత్మల రక్షణార్థమై నాయన నీ పరిచర్యలో దినదినము బలముగా వాడబడినట్లుగా కృప కల్పించాలి. నమ్మదగిన దేవుడా నీకు స్తోత్రం. నీ సేవకులు నా తండ్రి నాయన ఈ యొక్క సహోదరుని సేవకు ప్రతిష్ఠించుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడా మీరు అభిషేకించండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరు అభిషేకించండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరు నింపమని తండ్రి వేడుకుంటున్నాము. నాయన కృపా వరములతో ప్రభా మీరు నింపి నీ నామానికి తండ్రి మహిమ మీరు తెచ్చుకోమని నీ సేవకు ప్రతిష్ఠించుతూ ఉండగా మహిమగల దేవుడా నీ మహిమగల పరిచర్యలో తండ్రి బలముగా మీరు వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.